ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै गुरुवे नमः। ఈ రోజు మన ఆరోగ్యం మన చేతిలో ఉంది. శ్రీ గాయత్రి యోగా సేవా సమితి తాళపూడి రోడ్డు పక్కనే. మనం యోగా అంటే ఏంటి, యోగా మనం చేయాలా వద్దా, యోగా చేస్తే ఏమవుతుంది, మనం పొద్దు నుంచి సాయంత్రం నడుస్తూనే ఉన్నాం, మనం పొద్దు నుంచి సాయంత్రం ఇంటికాడ పని చేసుకుంటూనే ఉన్నాం, ఇంటికాడ ఏదో పని చేస్తున్నాం, బట్టలు ఉతుకుతున్నాం, అంటుకుంటూ ఉంటున్నాం, లేకపోతేనేమో ఎక్కువ మాట్లాడుతున్నాం, ఖాళీగా ఉన్నాం, అన్నీ మనకి ఇదే యోగా అనుకుంటే అది చాలా తప్పు. యోగా ఎందుకు చేయాలంటే, యోగా ప్రక్రియ ఎందుకంటే యోగా మనకు కాదు, మన శరీరంలో అవయవాలకి. మన శరీరంలో అవయవాలకి యోగా ఏంటి అంటే మిడిమిడి జ్ఞానంతో అడిగితే మనం చెప్పలేము. మన అవయవాలంటే 2 కళ్ళు పనిచేయాలి, ముక్కు రంధ్రాలు పనిచేయాలి, చెవు పనిచేయాలి, నోరు పనిచేయాలి, కంఠం పనిచేయాలి, దంతాలు పనిచేయాలి, చిన్ననాలికి పెద్దనాలికి పనిచేయాలి, అలాగే గుండు పనిచేయాలి. కిందకి వస్తే చిన్న పేగులు పెద్ద పేగులు పనిచేయాలి, 2 కిడ్నీలు పనిచేయాలి, 1 లివర్ పనిచేయాలి, మోకాలు చిప్పులు పనిచేయాలి, మోకాలు పనిచేయాలి, పాదాలు పనిచేయాలి, చేతులు పనిచేయాలి. అవయవాలన్నీ పనిచేసినా మైండ్ పనిచేయకపోతే నువ్వు పిచ్చోడుతాడు లేక. నువ్వైనా నేనైనా ఎవరైనా పిచ్చోడే. చిన్న మైండ్ పెద్ద మైండ్ పనిచేయాలి. ఆ చిన్న మైండ్ పెద్ద మైండ్ పనిచేస్తేనే ఇది వస్తువు, ఇది బట్ట, ఇది గోనుగుడ్డ, అది కర్ర, ఇది చెట్టు అన్నీ తెలుస్తుంది. మైండ్ పని చేయకపోతే పిచ్చోడి చేతిలో రాయి, ఆడు ఆడే కొట్టుకుంటాడో తెలియదు, ఎవరిని కొడతాడో తెలియదు. అందుచేత మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ లేకపోతే మీ ఇష్టం మానేయండి. కానీ యోగా చేయడం వల్ల పనికిరాదు. యోగా ఎందుకు చేయాలి? ఎప్పుడు 24 గంటలు పొద్దున్న తింటున్నాం, మధ్యాహ్నం తింటున్నాం, సాయంత్రం తింటున్నాం, బోర్ పని చేస్తున్నాం అని కొంతమంది అపోహ. తింటాం కరెక్టే, తినాలని అరగట్టుకోరు కదా. ఎలాగలుగుతుంది? ఒంట్లో అవయవాలన్నీ కూడా 70% రక్తం ఉండాలి, 60% నీరు ఉండాలి, ఒక 2-3 కేజీలు గాలి ఉండాలి. అప్పుడు ఈ అన్నిటికీ కలెక్షన్ వల్ల గుండు కొట్టుకుంటే రక్త కణాలు, తెల్ల రక్త కణాలు సర్క్యులేషన్ అయ్యి ఒంట్లో ఉండేది నీరు వెళ్తూ ఉంటుంది, గాలి వెళ్తూ ఉంటుంది, రక్తం వెళ్తూ ఉంటుంది. 3 కలవు. ఎందుకు కలవు? మన శరీరం అంటే ఏంటనుకున్నారు సోదరుమన్నారా? గొప్ప ఒక ఫ్యాక్టరీ లాంటి. ఈ ఫ్యాక్టరీ నడుస్తూనే ఒక పైకి వస్తుంది కదా, ఒక పైకి వెళ్ళిపోద్ది కదా, వస్తువు తయారవుతుంది, ఒక పైకి వేస్ట్ పైకి వెళ్ళిపోతుంది. అలాగే మన అవయవాలు, మన తిండి బాగా అరుగుదల ఇదైతే ఒకేలా పైకి వెళ్తుందో అలాగే కూడా మన తిన్న అరుగుదల బాగుంటే మోషన్ కూడా ఫ్రీగా అవుతుంది. మోషన్ ఫ్రీగా అయిందంటే మన కంట్రోలింగ్, మన శరీరం మన కంట్రోల్లో ఉంది. దీనికోసం యోగా. నేను ఇంత లాగున్నాను, నేను ఇంత స్థానం ఉన్నాను, నేను ఎలాగే ఉన్నాను అని నీకోసం కాదు నాన్న. యోగా అనేది మన అవయవాల నుంచి. అందుకు నేను మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు అపోహలు ఉంటే అపోహలు లేకుండా, మీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేకుండా చేయకండి, యోగా జోలికి వెళ్ళకండి. కానీ ఇంట్రెస్ట్ ఉంది నేర్చుకున్న వాళ్ళకి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వయసు అయిపోయిన
వయసు మిగిలి ఉన్న తర్వాత విద్యార్థులకి అందరికీ కూడా యోగా శిష్యులకి, యోగా బంధువులకి, యోగా నేర్చుకుంటామని ఇంట్రెస్ట్ ఉన్నవారు ఈ క్రియ. ఇదేంటంటే ఈరోజు నేను చెప్పింది ప్రాబ్లం ఏంటంటే ఒట్టిగా అంటే ఏంటి? తిన్నది అరగపోయినా, షుగర్ లెవెల్ ఎక్కువైనా, బాగా తినేసేసి కూర్చున్న, పని పాట లేకపోయినా, అలాగే పొద్దున్న ఇడ్లీ 4 గంటలో పెసరట్టు, ఇంకో గంటలో 3 బజ్జీ, మళ్ళీ ఇంకో గంటలో మజ్జిగను, మళ్ళీ 12ంటికి అన్నం, మళ్ళీ 3ంటికి పకోడీ, 4ంటికి 2 బజ్జీలు, 5ంటికి మళ్ళీ కొన్ని బుగ్గీలు, కొన్ని పాలు, మళ్ళీ 6ంటికి దాన్ని ఏదైనా బిస్కెట్లు కానీ ఇవన్నీ తినేయటం వల్ల ఒళ్ళు పెరిగిపోతుంది. కంట్రోల్ లేదు. కానీ మన ఒంట్లో శరీరం కూడా చాలా కంట్రోల్ ఉంటుంది. మీరు వెళ్తూ ఉన్నారు, ఇప్పుడు ఒంట్లో వెళ్తూ ఉన్నారు, మన ఒంట్లో ఉన్న నీళ్ళని చక్రంగా దాని పని దాన్ని చేస్తే మనకు పాస్కి వస్తుందంటే ఏ రోజుని నువ్వు 8ంటికి పాసుకుపోతే 8ంటికే పోతావు, 6ంటికి పాసుకుపోతే 6ంటికే వస్తుంది అంత. అలాగే కరెక్ట్గా 12, 11 కానీ 12 వరకు రే బాబు నువ్వు చేసిన పని చాలు, అవయవాలకు నాకు ఆకలేస్తుందని చెప్తుంది మన అవయవాలు. అలాగే గ్రామం నీరు తక్కువ అనుకో, నాకు నీరు తక్కువ ఉంది అని చెప్తుంది మన శరీరం. అలాగే మంచినీళ్ళు తాగాలి. మనకి ఒళ్ళంతా అలసిపోయింది, బాబును ఓపుకుంటే డబ్బుల కోసం పని చేస్తున్నా, నా ఓపిక లేదు నాన్న, అవయవానికి కొద్దిగా గుంపాట్లు వస్తున్నాయి, నిద్రపోమని చెప్తుంది. నీ శరీరాన్ని పొద్దున్న లేచి నువ్వు ఉరుకులు పరుగులు, శరీరాన్ని నువ్వు మర్చిపోయి డబ్బుల కోసం, సంపాదన కోసం అన్నీ చేసినప్పటికి కూడా నీ శరీరం గొప్పగా ఏం చేస్తుందంటే, నీ శరీరంలో ప్రాణం ఉంది కదా, ప్రాణం అంటే ఎవరు? మన తల్లి, మనకి జన్మించిన తల్లి లాంటిది అన్నమాట. తల్లిలాగా, ఒక తండ్రిలాగా, నాన్న పొద్దున్నే స్నానం చేశారు కదా, ఆకలి కొద్దిగా తిని, మళ్ళీ మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం, పడ అని చెప్తున్నారు. ఇవన్నీ మనం చెప్పిన మాటలు అనుకుంటా. మన ఇంట్లో రక్తం ఉంది కదా, మనకి కావలసిన కోరు, అందుచేత మన మాట ఉంటామా, మనం ఆయన మాట మన మాటేను, దేనికి పట్టించుకో. పరుగులు కనీసం స్నానం చేసి నన్ను పెట్టుకుంటా కూడా మనకు టైం ఉంది. కనీసం అమ్మకి కలి పెంచి పెద్ద చేసి రక్తం దారిపోసి ఆస్తులు అమ్మి అన్నం పెట్టిన తల్లికి పొద్దున్నే టీ తాగిందో, లేకపోతే ఏదైనా టిఫిన్ తెచ్చేవాళ్ళో, లేకపోతే ఎలా ఉన్నాడు తండ్రి ఎలా ఉన్నాడు ఏంటని కూడా ఆలోచించు. మన డ్యూటీ మన ముఖ్యం. మన తండ్రి ఎలా పోతే మనకెందుకు, మనం సంపాదించాం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది రకరకాల మెంటాలిటీ, నేను చెప్పిన మంచి నిజాలు. ఇలాంటి మెంటాలిటీ వాళ్ళతో నేను ఉన్నాను. ఇక్కడికి వచ్చి అర్జెంట్ అని కంగారు అని ఏదేదో చేసుకుని వెళ్తూ ఉంటారు. అయినా వాళ్ళకి అర్జెంట్ అన్న వాళ్ళు కాదు, స్థిరమైన స్థితిలో చెప్తారు. అందుకనే నేను చెప్తాను, సోదరులారా, ఏమైనా ఇలా చెప్పడం వల్ల తప్పంటే క్షమించండి. కానీ మన ఆరోగ్యం మన చేతిలో ఉంది, కాపాడుకోండి. మీరు ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు కాబట్టి నేను చెప్తున్నాను. ఈవేళ ఎక్కువ వెయిట్ లాస్, దీనికోసం మనం ఏం చేయాలంటే మొట్టమొదటిగా చిన్న వామప్ చేయాలి. చిన్న వామప్ అంటే కాలు చాపుకొని
ఏమి లేదు, చక్కగా ఈ రెండు కాళ్ళని ఇలా ఆడుకోవటమే. 1 2 3 4 5 6 అని. ఇది 1 అన్నమాట. శరీర సంచలన క్రియ ఎక్కువ బరువు తగ్గడానికి మాత్రమే. దీన్ని ఏమంటారంటే మనకి తాడాసనం అనే క్రియ ఉంది. ఆ క్రియలో ఇది 7 క్రియ. ఈ 7 క్రియలో ఇది ఇప్పుడు 1 అయింది, 2 కాళ్ళు. ఇప్పుడు 2లో ఈ కాళ్ళను తీసుకొచ్చి 1 2 3 4 5 6 అలాగే ఇది కూడా 20 సార్లు చేసిన తర్వాత ఈ 2 కాళ్ళని మనం ఏం చేయాలి? రౌండ్ షేప్లో తిప్పాలి. 1 2 3 ఈ కాలు ఇటువైపు నుంచి, ఈ కాలు ఇటువైపు నుంచి. 1 2 3 4 5 6 అలాగే 1 2 3 4 5 6 ఈ 3 ఏం చేస్తాయంటే ఈ కాళ్ళకి అతుక్కోని తగ్గిస్తూ మోకాల చెప్పులో గ్రీస్ తయారు చేస్తూ ఇక్కడ లింక్ని దృఢంగా తయారు చేస్తుంది. ఇది అయిపోయిన తర్వాత నెమ్మదిగా కాళ్ళు ఫోల్డింగ్ చేయాలి. ఫోల్డింగ్ చేసి నెమ్మదిగా ఏం చేయాలంటే ఈ ఒట్టుగా ప్రాబ్లం దేని నుంచి వచ్చింది? తల నుంచి వచ్చింది. చిన్న మైండ్ పెద్ద మైండ్ నుంచి. కళ్ళు తిరగటం, కళ్ళు లాగటం, నడుస్తుంటే తూలిపోయినట్టు ఉంటాం, మనిషి బరువు లేకుండా తూలిపోయి పడిపోయినట్టుగా ఉంటాం ఉంటుంది. షుగర్ కంప్లైంట్ ఉన్నవాళ్ళు కూడా ఈ ఒట్టుగా ప్రాబ్లం ఉంటుంది అప్పుడు. అందుచేత మనం ఏం చేయాలంటే ఈ తలని ఇక్కడ పెట్టుకోవాలి. ఈ చేతిని ఇక్కడ పెట్టుకొని నెమ్మదిగా ఎంత ఉంటే సైడ్ అంత 1 2 3 4 5 6 7 8 9 10 ఇది 1 నుంచి 20 వరకు లెక్క పెట్టుకోవాలి. 2 ఇక్కడ ఈ చేతిని మళ్ళీ పైకి కిందకి మార్చుకోవాలి. 1 2 3 4 5 6 ఇలా ఉంచాక మళ్ళీ 20కి లెక్క పెట్టుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 అలాగే నేను 10 లెక్క పెట్టాను, 20 లెక్క పెట్టాను. మళ్ళీ దించిన తర్వాత 1 అయింది, 2 అయింది. ఇంతకు 3 ఈ 5. చూడండి, ఈ ఒట్టుగా ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి ఈ వెడల్చి కింద పెట్టి ఈ తల మీద వెనక చేతి కరెక్ట్గా ఇలా చేసి చూడండి బాగా. ఈ మోక్షని కింద కాలుతుంది. కొద్ది గాలి పీల్చుకుని వదులుతూ ఉంటాం. 2 3 4 5 అలాగే ఇది కూడా 10 నుంచి 20 చేయాలి. మళ్ళీ చేతిని ఇక్కడ పెట్టుకొని ఇలా ఉంచి ఈ మోకాలు ఈ చేతి 1 2 3 4 5 6 ఇది కూడా 10 నుంచి 20. ఇలా చేసిన తర్వాత నెమ్మదిగా చేతులు ఇక్కడ పెట్టేసి ఈ కాల్ని ఇలా పట్టుకొని ఈ వేలు ఇలా పట్టుకొని ఇలా 1 2 3 4 5 ఇది ఎలా అయిపోయిన తర్వాత ఈ చేతులు ఇలా పట్టుకోవాలి. ఇప్పుడు చేతులు వెనకాలకి తీసుకురావాలి. తీసుకొచ్చి చూడండి, ఇది కొద్ది కష్టం అవుతుంది. ఇలా దీని మీద పెట్టుకొని చేతులు కాలు కొద్దిగా అడం చేసుకుని 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా అనుకుని మళ్ళీ బాసి పెట్టి వేసి చక్కగా మీరు వీటికి
ఇలా మార్చుకోవాలి. మార్చుకొని ఈ 2 కాళ్ళు ఎలా పెట్టి ఇది కూడా ఎలా పెట్టి ఈ 1లో ఈ 2 కాళ్ళని ఇలా లేపి 1 కరెక్ట్గా ఉంచుకోవాలి. గడ్డం అంటించుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10. మరి ఇది 10 నుంచి 20 వరకు అయిపోయాక దించి ఇప్పుడు దీంట్లో 2 ఈ 2 ఏంటంటే ఇలా పైకి పెట్టి ఈ బట్టనే ఇలా పట్టుకుంటే చిన్న మైండ్లో ఉండే కణాలు పెద్ద మైండ్లో ఉండే చక్కగా సర్క్యులేషన్ అయ్యి మెడ కూడా దృఢంగా తయారయ్యి సర్క్యులేషన్ రక్త కణాలు తెల్ల రక్త కణాలు కణాలు సర్క్యులేషన్ బాగాయి ఒట్టో ప్రాబ్లం క్లియర్ అవుతుంది. రెండోది బరువు వెయిట్ లాస్ బాగుంటుంది. ఇలా తీసి మళ్ళీ ఇది కూడా 10 నుంచి 20 వరకు చేసి ఇప్పుడు మూడోది 2 కాళ్ళు ఇలా పెట్టి ఎంత వంగితే అంత వండాలి. చేతులు ఎక్కడ పెట్టి 1 2 3 4 5 6 7 8 9 10 అలాగే 10 నుంచి 20 ఇలా చేసుకో. ఇలా చేసుకుంటే అతికి బరువు తగ్గుతుంది, ఒత్తుకో ప్రాబ్లం తగ్గుతుంది. రెండోది ఎటువంటి బద్ధకం కానీ ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఇది గాయత్రి యోగా సేవా సమితి తాలూకుడి. మన ఆరోగ్యం మన చేతిలో ఉంది, కాపాడుకోండి. సోదరి సోదరులారా, నేను కొద్దిగా మామూలుగా టెన్షన్ కాదది. జనాలు రకరకాల మెంటల్తో ఉన్నారు కాబట్టి మన ఆరోగ్యం మన చేతిలో ఉంది కాబట్టి కనీసం నేను చెప్పిందో తప్పో రైటో ఆలోచించుకోండి. నేను అంత స్పీడ్గా చెప్పాను అంటే ఇక్కడ కొంతమంది చెప్తే వింటలేదు. అలానే మారి బాగా ఆరోగ్యాన్ని చేతిలో పెట్టుకుని మన ఆరోగ్యం మన చేతిలో ఉంటారని బాగు చేసుకుంటారనే ఉద్దేశం మీదే చెప్పాను, అంతేగాని వేరే ఉద్దేశం లేదు. యోగా గురు నక్కా వెంకటేశ్వరరావు, తాలపూడి, గాయత్రి యోగా సేవా సమితి. ఫోన్ నెంబర్ 939 808 6679.